మహోన్నతమైన మీ నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ మధ్యకం పరిసర ప్రాంతాల్లో ఘనమైన సేవ చేస్తున్న సేవకులు, వారి సంఘములు సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని చల్లగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మోసం చేసుకోక వాక్య ప్రకారం మేమంతా ప్రవర్తించినట్లు మీ కృపా సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. ఏ ఒక్కరూ కూడా నశించిపోయే వారి జాబితాలు లేకుండా తండ్రి రక్షణ మార్గంలో మమ్మల్ని మేము మీ వాక్యంతో బలపరుచుకుంటూ ముందుకు సాగుటకు ఈ సహాయాన్ని మాకు ఇవ్వండి. మీ పిల్లలు చేస్తున్న ఈ పరిచర్యను, భారభరితమైన ఈ సేవను దీవించి రెట్టింపు ప్రతిఫలం అనుగ్రహించమని కోరుకుంటున్నాం. క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేయించున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మారిన నిబంధన, మారని మనిషి ప్రవర్తన అనే రెండవ అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మారిన నిబంధన. మనకు దేవుడు రెండు నిబంధనలను గ్రంథస్థం చేసి ఇచ్చాడు. ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన కదండి. రైట్. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, పాత నిబంధన ఉన్నప్పుడు మరలా క్రొత్త నిబంధన ఇవ్వటంలో ఉద్దేశం ఏంటి, అంటే ఏంటో మనకు అర్థం కావాలి. నిబంధన అంటే ఒడంబడిక, ఒడంబడిక, ఒప్పందం అని అర్థం ఇస్తుంది నిబంధన అంటే. ఎప్పుడు మనం ఒడంబడిక చేసుకుంటాం, ఎప్పుడు మనం ఒప్పందాలు చేసుకుంటాం అంటే, ఒక ఇంటిని మనం కొనేటప్పుడు, ఒక పొలాన్ని మనం కొనేటప్పుడు ఏం చేస్తాం? అటు అమ్మేవారు కానీ ఇటు కొనేవారు కానీ ఏం చేస్తారంటే, మన ఇద్దరి మధ్య ఓ ఒడంబడిక ఉండాలి అంటారు. అంతే కదండి మరి. ఎందుకంటే అమ్మేవారు నష్టపోకూడదు, కొనేవాడు కూడా నష్టపోకూడదు, ఇద్దరు దెబ్బతినకూడదు. ఇద్దరు దెబ్బతినకుండా ఉండాలంటే వీరిద్దరి మధ్య ఏం జరగాలి అంటే, ఒక ఒప్పందం జరగాలి. ఇరువురు మధ్య ఓ ఒడంబడిక జరగాలి. ఆ ఒడంబడిక, ఆ ఒప్పందాన్ని ఏమంటారంటే అగ్రిమెంట్ అంటారు. అగ్రిమెంట్. వెంటనే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, అగ్రిమెంట్ రాసుకుంటారు, 100 రూపాయల స్టాంప్ మీద రాసుకుంటారు. ఒకవేళ అమ్మినవాడు ఏదైనా మోసం చేసాడు అనుకోండి, కోర్టుకు వెళ్ళిపోవచ్చు. అప్పుడు కోర్టు కూడా ఏమడుగుతుందంటే, మీ ఇద్దరి మధ్య ఉన్న నిబంధన ఏంటి, మీ ఇద్దరు అసలు ఏ విధంగా ఒప్పందం చేసుకున్నారు, మాకు సాక్ష్యాధారాలు కావాలి అన్నప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? 100 రూపాయల స్టాంప్ తీస్తాం. ఇదిగోండి మా ఇద్దరి మధ్య చేసుకున్న నిబంధన. తూర్పు ఇంత హద్దు, ఉత్తరం ఇంత హద్దు, పడమట ఎంత హద్దు, ఇన్ని సెంట్లు, ఇన్ని గజాలు అని ఒప్పందాన్ని తెలియచేసే నిబంధన. ఈ ఊరు మధ్య ఉన్న ఒప్పందం, ఒడంబడికను తెలియచేసేది నిబంధన. అది చూస్తాడు న్యాయమూర్తి. అంతే కదండి. అసలు నిబంధన లేకుండా ఎవరు కొంటారు? అగ్రిమెంట్ లేకుండా ఎవరు ఏమి కొనలేరు తెలుసా. అది ఎంత తక్కువ రేట్లో వచ్చినా, స్థలమైన పొలమైన చీప్గా వచ్చిన ఎవరు కొనరు. దేవుడు కూడా ఏం చేశాడంటే,
మనిషితో ఒక నిబంధన చెయ్యాలి అనుకున్నాడు. ఒక నిబంధన చెయ్యాలి. ఏంటి ఆ నిబంధనలో ఉన్న సారాంశం ఏంటి అంటే, ఎందుకు ఆ నిబంధన అంటే, నా మాటకు మీరు లోబడాలి, నా మాటకు మీరు విధేయులు కావాలి. అదే నిబంధన. నిజంగా కన్న తండ్రి అయిన దేవుడు ప్రకృతినంతా మనకిచ్చాడు. ఈ ప్రకృతినంతా ఇచ్చాడు. దీని మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని ఇచ్చాడు కదండి. ఎస్, ఆయన ఎంత మంచివాడో బైబిల్లో చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం ఒక మంచి సంగతిని మీరు చూడాలి ప్రియులరా. ఇర్మియా 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 10-11 వచనాలు కలిపి ఉంటాయి. ఏమండి? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 10-11 వచనాలు కలిపి ఉంటాయి. అందులో 7వ లైన్ చదవండి. 7వ లైన్ మాత్రమే చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో కేవలం 7వ లైన్. అది చదవాల్సిందే. చదువు నాన్న, మరలా గట్టిగా చదవండి ఒకసారి. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. చాలే, అంతవరకు అండర్లైన్ చేసుకొని పెన్ తీసుకొని. యెహోవా మంచివాడు అంటే మన తండ్రి అయిన దేవుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడు కాదు, మంచివాడు. మనిషి అనగానే అబద్ధం ఆడతాడు. మనిషి అనగానే మాయగాడు, నరహంతకుడు, దొంగ. తెలుసా? ఒక సంఘటన జరిగిందండి. ఏంటి ఆ సంఘటన అంటే, వినండి. భర్తకు మంచి జాబ్ ఉంది, భార్యకు మంచి జాబ్ ఉంది. ఇద్దరు డాక్టర్లే. మరి ఇద్దరు డాక్టర్లు అయినప్పుడు సంపాదన బాగానే ఉంటుందిగా. ఎస్, బాగానే ఉంటుంది. ఈమె ఏం చేసిందంటే అక్రమ సంబంధం పెట్టుకుంది మరొక ఆయనతో, మరొక డాక్టర్తో. భర్త లేనప్పుడు రావటం పోవటం ఇవన్నీ జరుగుతుంది. ఒకరోజు కూతురు చూసింది. చూడగానే ఎప్పుడైతే బిడ్డ చూసిందో, ఇక నా జీవితం, నా పరిస్థితి ఏమైపోతుంది అని ఆలోచించి ఆమె ఏం చేసిందో తెలుసా? స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చింది కూతురికి. స్లో పాయిజన్ ఇంజెక్షన్ అంటే నెమ్మదిగా స్లోగా చచ్చిపోద్ది. మరి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోకూడదుగా. ఈమె డాక్టర్ కదా, ఊరేస్తే ఎట్లా? రీజన్ చెప్పాలి. పసిపిల్లలు ఊరి ఎందుకు వేసుకుంటుందా? ఏదో కారణం చెప్పాల్సి వస్తుంది. అందుకని ఏం చేసిందంటే తెలివిగా వైద్య వృత్తిలో ఈమె బాగా ఆలోచించి స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేసింది. అంటే ఎక్కడ వాళ్ళ నాన్నతో చెబుతుందో అని. 9 మాసాలు మోసింది. మరణం అంచుల వరకు వెళ్ళి ప్రసవ వేదన అనుభవించి బిడ్డకు జన్మనిచ్చింది. తన కూతుర్ని తానే చంపేసింది.
ఏమండి, చీకట్లో ఉన్నంత వరకు, పాపం చేసేంత వరకు అది చాలా తీయగా ఉంటుంది. ఆ తరువాత దాని ఫలితం ఎలా ఉంటుందంటే ముసిని పండంత చేదుగా ఉంటుంది. తరువాత బిడ్డను పోగొట్టుకున్నానే తెలియకుండా తనలో తాను మదన పడిపోతాయి. సైకలాజికల్గా మెంటల్ వచ్చేస్తాయి. క్షణికావేశానికి 5 నిమిషాల సుఖం కోసం కన్న బిడ్డను చంపేసింది. ఆ తరువాత భర్తను కూడా చంపేసింది. అవునండి, సేమ్ అదే స్లో పాయిజన్ ఇంజెక్షన్ చేసి భర్తను కూడా చంపేసింది. చివరికి వాడేం చేశాడు, నువ్వు ఇలా వస్తే నాతో మా ఆవిడకి అనుమానం వస్తుంది, నీ దారి నువ్వు చూసుకో అన్నాడు. ఏమండి, ఏంటండి కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఒకవైపు భర్తను పోగొట్టుకుంది, ఒకవైపు బిడ్డను పోగొట్టుకుంది. ఇప్పుడు మోడైన మొద్దులా మిగిలిపోయింది. ఎవరు లేరు ఆమెకు తోడు. ఏంటి జీవితం అలా అయిపోయింది? ఎందుకు అలా చేసుకున్నావు? ఎందుకు పొట్టన పెట్టుకున్నావు నీ భర్తని, నీ బిడ్డని? మరి చివరికి ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు? మెంట్లు వచ్చేసే ఫైనల్లో పిచ్చెక్కిపోయింది, పిచ్చిదైపోయింది. ఆమె చేసిన పాపం ఆమెను పట్టుకుంది. ప్రియులరా, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే కసాయి తల్లిగా ఉంది, కసాయి తండ్రిగా ఉంటున్నాడు. కసాయి తండ్రిగా ఉంటున్నాడు. మొన్న మరొకడు న్యూస్ ఏమిచ్చాడో తెలుసా, స్టేట్మెంట్ ఏమిచ్చాడో తెలుసా? నా పెరటిలో పండిన పండ్లు ఫలాలు నేను తినకపోతే ఎవరు తినాలి అంటున్నాడు. మనం పెరటేసుకుంటాం కదండి, పెరట తోట వేసుకుంటాం. నా పెరటిలో పండిన ఫలాలు నేను తింటే తప్పేంటి అంటే దాని ఉద్దేశం ఏంటంటే నా ఇంట్లో నా బిడ్డను నేను అనుభవిస్తే తప్పేంటి. చూడండి ఎక్కడ కలిపాడు వాడు. నా పెరటిలో పండిన ఫలాలు నేను తింటే తప్పేంటి? పక్కింటి వాడి పెరటిలో ఫలాలు ఏమైనా తిన్నానా? ఎదురింటి వాడి పెరటిలో ఫలాలు నేనేమైనా తిన్నానా? లేదే, నా పెరటిలో నేను అనుభవించాను అంటున్నాడు. అంటే భార్యకు బిడ్డకు తేడా తెలీదా? ఏమంటే ఎంత తాగినా బిడ్డెవరో భార్య ఎవరో తెలీదా? తెలుసండి, తెలియకుండా ఎలా ఉంటుంది? అంటే తండ్రి ఎలా మారిపోతున్నాడు, తల్లి ఎలా మారిపోతుంది అంటే కసాయివారుగా మారిపోతున్నారు. కన్నవారిని హరించుకుంటున్నారు, కాటేస్తున్నారు. చెడ్డవారు. ఇర్మియా ఏమంటున్నాడు? తన పరిశోధనలో ఏమంటున్నాడో తెలుసా? యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా మంచివాడు అన్నాడు. అంటే దేవుడు ఈయనకి ఎలా అర్థమయ్యాడు? ఇర్మియా గారికి దేవుడు ఎలా అర్థమయ్యాడు అంటే, నాయనా నువ్వు మాకు తండ్రివే కాదు, నువ్వు మంచివాడవు. నిజంగా అండి, మనలో మాట బహిర్గతంగా చెప్తున్నాను, అసలు మంచివాడు ఒక్కడే. మంచివాడొక్కడే, ఆయనే దేవుడు. అసలు ఆయనంత మంచివాళ్ళు ఈ ముల్లోకాల్లో కానీ ఈ భూప్రపంచంలో కానీ ఎవరు లేరు. యెహోవా మంచివాడు. ఎలా మంచివాడు? మరి అది కూడా ప్రశ్నేగా. ఎలా మంచివాడు అది కూడా మనకు తెలియాలి కదా. ఎస్, ఆదికాండం 1వ అధ్యాయం చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం 31వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం
30:31 భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను, ఆ ప్రకారమే ఆయను. పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను, ఆ ప్రకారమే ఆయన. అంటే ఆహారం ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఆహారం ఎక్కడ పెట్టాడు? పచ్చని చెట్లు. మనం తింటున్న ధాన్యం కదండి, పచ్చని మొక్కలు. మనం తింటున్న జామ ఫలాలు పచ్చని మొక్కలు. మనం తింటున్న యాపిల్, మనం తింటున్న సపోటా, కొర్రలు, వరిగలు, అన్ని టోటల్గా, బీరకాయ, టమోటా, పచ్చని చెట్లన్నీ మీకు ఆహారమగును అన్నాడు. నెక్స్ట్ కిందకి రండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదై ఉండెను. అండర్లైన్ చేయండి, చాలా మంచిదై ఉండెను అన్నాడు. తాను చేసినది యావత్తును చూచినప్పుడు చాలా మంచిదై ఉండెను అన్నాడు. మరి ఇందాక ఇర్మియా గారు ఏమన్నాడు? 33:11 యెహోవా మంచివాడు అన్నాడు. ఎలా మంచివాడు అని మనం ఆలోచిస్తుంటే, తాను చేసినది యావత్తును చూచినప్పుడు చాలా మంచిది అన్నాడు. తాను చేసినది అలా చదవాలి బైబిల్ మనం. అది అంతేనా? అది రైట్. సూర్యుడు తాను చేసినది, చంద్రుడు తాను చేసినది, అంతేనా? రైట్. జామపండు తాను చేసినది, అంతేనా? తాను చేసినది అంటే ఈరోజు ప్రపంచం అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు చేసినది. మర్చిపోద్దు. తనంతట తానే రాలేదు భూమి మీదకి, దేవుడు చెయ్యగా వచ్చింది. అది మీరు మర్చిపోకూడదు. అంటే ఈరోజు మీరు తాలింపు గింజల్లో వాడే ఆవాలు కూడా దేవుడు చేసినవే. మీరు మసాల్లో వాడే ఏమండి అల్లం ముక్క కూడా ఆయన చేసిందే. అల్లం ముక్క లేకపోయిన రుచి ఉండదు, చిన్నెల్లిపాయ లేకపోయిన రుచి ఉండదు, ఉల్లిగడ్డ లేకపోయిన రుచి ఉండదు, ఆవాలు లేకపోయిన రుచి ఉండదు. ఉంటుందా? కొబ్బరి లేకపోయిన రుచి ఉండదు, కొత్తిమీర, కరివేపాకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవన్నీ చేసింది ఎవరంటే దేవుడు. దేవుడు చెయ్యలేదు అని అంటే, దేవుడు చెయ్యలేదు అని అంటే ఏమండి, కాస్త ఆవాలు చేసివ్వరా అని అడగండి. కొనక్కరండి అనకండి, చేసివ్వరా అనండి. వెంటనే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పంపించాల్సి వస్తుంది. ఏంటి కొనక్క రావాలా, చేసియాలంటాడు. చేసివ్వు అనాలి. మార్కెట్లో కొత్తిమీర అయిపోయిందంటండి, కాస్త చేసేవా? ఇవ్వలేడు. అంటే మీకు ఏమర్థం కావాలి? మనిషి చెయ్యలేనిది దేవుడు చేసిచ్చాడు. మంచోడు కదా? చెప్పండి, మంచోడు కదా? ఎలా మంచోడు చెప్తారు వినండి. ఇంకా ఎలా మంచోడు చెప్తాను. ఈ బాటిల్ ఏమున్నాయండి? వాటరా? తెలుగులో చెప్పండి. ఇంకా అది చెప్పాలి. నీరు కాదు, మంచి నీరు. ఆ నీళ్లకు మంచి ఎలా వచ్చింది? ఎవడు చెప్పలేడు ఇది. ఆ నీళ్లకు మంచి ఎలా వచ్చిందంటే మంచోడు చేశాడు కాబట్టి. ఇప్పుడు క్లాప్స్ కొట్టాలి దేవుడికి. ఎంత మంచోడండి ఆయన. అందుకే ప్రశాంతంగా దాహం తీరుతుంది,
మంచి నీరు, మంచి గాలండి. అబ్బా, మంచి గాలండి, మంచి గాలండి. ప్రశాంతంగా నిద్రపోతాం. ఆ మంచి గాలిని చేసింది దేవుడు. అర్థమైందండి? దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది మంచిదిగా ఉండెను, మంచిదిగా ఉండెను. ఇంకో కొన్ని విషయాలు చెప్తాను, మీకు తెలియాలి కాబట్టి చెప్తాను, జాగ్రత్తగా రండి. కొన్ని ఆరోగ్యపరమైన విషయాలు కూడా చెప్తాను, జాగ్రత్తగా రండి. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అంటే నొప్పులు, ఈ నొప్పులు బాగా విపరీతంగా ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతమైన ఔషధం పెట్టాడంటే, మీ ఇంటి ముందే ఒక మొక్క ఉంటుంది, జామ చెట్టు. ఒక 4-5 జామాకులు తీసుకొని ఒక అర గ్లాసు వాటర్లో ఒక 5 minutes కాస్త వేడి చేసుకుంటే కలర్ మారిపోతాయి. ఆ వాటర్ తాగితే చాలు, పెయిన్స్ తగ్గిపోతాయి. ఎంత మంచిది. ఇంకోటి చెప్తాను, అసలు డైజెషన్ సరిగా లేదనుకోండి, అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడంటే, బాబు నీకు చాలా పెద్ద వయసు వచ్చేసింది, డైజెషన్ చాలా ఇబ్బందిగా ఉంది కదా, పండిపోయిన జామ పండు తిను, బాగా పండిన జామ పండు తిను అంటాడు. బాగా పండిన అరటి పండు తిను, బాగా పండిన బొప్పాయికాయ తిను అంటాడు. నిజంగా అండి, ఆ బొప్పాయి తిన్నప్పుడు, ఆ పండిన జామ పండు తిన్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉన్న మనిషి అయినా ఫ్రీ అయిపోతాడు. ఎంత మంచోడు, చాలా మంచోడు. అంటే డైజెషన్ అవ్వటానికి పండిన జాంపండు, మోషన్స్ కట్టుకోవాలంటే పచ్చి జాంపండు. అంతే, పచ్చి జాంపండు గట్టిగా ఉంటుంది, దెబ్బ కట్టుకుంటే మోషన్స్. అంటే ఎంత 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 ఆలోచించాడు. అది మనం ఇక్కడ ఆలోచించాల్సింది. మన కోసం ఎంత తీక్షణంగా ఆలోచించాడు ఆయన. మనమేమో దేవుడు తాను చేసిన దేవతను చూసినప్పుడు మంచిదిగా ఉండినాం, అమ్మయ్య అయిపోయింది ఆదికాండం అయిపోయింది, ఆదికాండం అయిపోయిందా. అక్కడ నిలబడి స్టడీ చేయి. మంచివాడు, ఆ మంచివాడు ఏం చేశాడంటే, తొలి మానవుడితో, ఆదాముతో, తొలి తల్లి హవ్వతో ఓ నిబంధన చేసుకోవాలి అనుకున్నాడు. ఇది మాటలతో కూడిన నిబంధన. ఏ నిబంధన? మాటలతో కూడిన నిబంధన. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి పిల్లరా. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. స్టార్ట్ అయింది. తొలి మానవుడితో నిబంధన, దేవుని నిబంధన స్టార్ట్ అయింది. నాయన, ప్రకృతి అంతా నీ కోసం చేశాను, నువ్వు నా మాటకు లోబడాలి, నా మాటకు నీవు విధేయుడు కావాలి. నా మాటకు నువ్వు లోబడితే, విధేయత చూపిస్తే నీకంత మంచి జరిగిద్ది నాయన, నీకంత మేలే జరిగిద్ది నాయన. కానీ నా నిబంధన నువ్వు అతిక్రమిస్తే పాడైపోతావు నాయన అన్నాడు. పాడైపోతావు అన్నాడు. అంటే మంచి కోరాడా మనతో? మంచి కోరాడు ఆయన.
మన మంచినే కోరాడు. ఈ తోట మధ్యలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు తినొచ్చు, ఇదిగో ఈ తోటలో ఉన్న అన్ని తినొచ్చు, కానీ తోట మధ్యన ఉన్న మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు అన్నాడు. ఆయన తినకూడదు అన్నాడంటే ఏదో కారణం ఉంటుందండి కదా. తినకూడదు అన్నాడంటే కారణం ఉంటుంది. అసలు అన్ని తినటానికే చేసింది, అంతేనా కదా? అన్ని తినటానికే చేశాడు. మరి అదొక్కటే ఎందుకు తినొద్దన్నాడు తండ్రి? అక్కడే లోబడాలి, అక్కడే లోబడాలి, ఆ మాటకు లోబడాలి, ఆ మాటకు విధేయత చూపాలి. ఒక నిబంధన చూస్తున్నాడు ఆదాముతో. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. పప్పులు ఎన్ని రకాలు ఉన్నాయి? కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, సాయపప్పు, గన్నేరు పప్పు. ఏది సాంబార్లు వేయండి, గన్నేరు పప్పు, అన్ని పప్పులేనండి. తినకూడదా అయింది? అది పప్పే, ఇది పప్పే. తింటాడా? నేను తింటానంటే నాకేం చేస్తాం? అంతే కదండి. దేవుడు తినవద్దు అన్నాడు అంటే తినవలసినవి కొన్ని ఉన్నాయి, తినకూడనివి కొన్ని ఉన్నాయి. ఎందుకు నిబంధన చేస్తున్నాడు? తొలి మానవుడితో ఎందుకు నిబంధన చేస్తున్నాడు? అతను బాగుపడాలనే నిబంధన అండి. అతను బాగుపడాలనే, అంతే. ఈరోజు ఈ బాటిల్ అండి 20 రూపాయలు దాకా ఉందండి. బాటిల్, వాటర్ బాటిల్. ఇది మనకు అమ్మారు కదండి. మరి వాటర్ చేసినోడికి ఎంత కట్టాలి మనం? చేసినోడికి కరెంటు బిల్లు ఉందండి, నెలకు 200 వస్తుంది, 200 వస్తుంది. మరి అసలు ఆ విద్యుత్తును, ఆ గుణాన్ని దేవుడు దానిలో పెట్టాడు కదా, దానికి రేటు కట్టగలరా? ప్రకాశిస్తున్న సూర్యుడికి రేటు కట్టగలరా? కట్టలేరు. అదంతా ఉచితంగా ఇచ్చాడు మన తండ్రి. ఆయన ఒక నిబంధన పెట్టి మనల్ని మభ్య పెట్టట్లేదు, భ్రమపరచట్లేదు. మన బాగు కోసమే ఒక నిబంధన. నువ్వు లోబడు నాయన, నాతో ఒప్పందం చేయి నాయన, నా మాట వింటే బ్రతుకుతావు నాయన, తినకూడదు అన్నాడు. గేదె పాలను ఏమండి, గేదె పాలు, మేకపాలు ఒకే రకంగా ఉంటాయి కదా, తెల్లగా ఉంటాయి. జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి, తెలుసా? జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి. తాగుతారా? తాగకూడదండి. వినాలి, దేవుడి మాట వినాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకోండి, డాక్టర్ గారు ఏమంటాడో తెలుసా? ఏంటో నీ బాధ? ఏంటోనండి, గ్యాస్ ట్రబుల్ బాగా ఎక్కువగా ఉందండి. అయితే నువ్వు మసాలా తినకూడదయ్యా, మటన్ మానేసేయ్యా అంటాడు. అంతేనా? మానేస్తావా? డాక్టర్ గారు వద్దన్నాడు కాబట్టి మానేస్తాం. సైనస్ ప్రాబ్లం ఉందనుకోండి, సైనస్ ముక్కులు బిగేయటం, అది ఉందనుకోండి, వంకాయ తినొద్దు నాన్న, గోంగూర తినొద్దు నాన్న అంటాడు. మానేయాలి, తప్పదు. డాక్టర్ చెప్పినప్పుడు మానేస్తున్నాం, దేవుడు చెప్పినప్పుడు ప్రశ్నిస్తున్నాం. ప్రశ్న ఏంటి? ఆ తలతెక్క ప్రశ్న. చెప్పాడు విను అంతే, చెప్పాడు విను అంతే. దానికి ప్రతిఫలం ఏం కలిగిందో మీకు తెలుసు కదండి. నేల నుండి తీయబడ్డావు, తిరిగి మరల నువ్వు నేలకు చేరిపోతావు అన్నాడు. హవ తీసుకొచ్చింది, పండు తీసుకొచ్చింది, తన భర్తకిచ్చింది. భర్తకిచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఆదాము గారు ఏం మాట్లాడాలి? అమ్మా ఈ పండు ఎక్కడది అడగాలి కదండి. ఈ పండు ఎక్కడది అడగాలిగా, అడగాలి. దేవుడు వద్దని చెప్పాడుగా, ఎందుకు తీసుకొచ్చావు అని అడగాలి. అడిగాడా? అడగాలి. అప్పుడప్పుడు స్త్రీలు పొలాలకు వెళ్తారు. పొలాలకు వెళ్ళినప్పుడు చీకటి పడుతూ ఉంటుంది, ఇంటికి వస్తుంటారు. పక్కవాడి చేలో దోసకాయలు తీసుకొస్తూ ఉంటారు, పక్కవాడి చేలో టమాటాలు తీసుకొస్తుంటారు, పక్కవాడి చేలో గోంగూర కప్ప కోసుకుంటూ వస్తుంటారు. ఇంటికి తీసుకొచ్చి కూర వండుతారు. మరి ఇప్పుడు భర్త ఏం అడగాలి?
ఏమే మన గోంగూర తోట వేయలేదు కదా, ఈ గోంగూర ఎక్కడిది అడగాలిగా. దోసకాయ తోట వేయలేదే, నువ్వు కలుపుకి వెళ్ళావు, దోసకాయలు ఆడి అడుగుతాడా? అమ్మాయ్యా 50 రూపాయలు ఖర్చు తగ్గిందయ్యా అంటే అర్థం ఏంటి? మరలా రేపు నువ్వు ఈ దొంగ పని చెయ్యి అని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఏంటంటే నువ్వు ఇలాగే చెయ్యి అడగాలి. ఎక్కడివి అడగాలి. అడిగినప్పుడు రెండోసారి తప్పు చేయటానికి, దొంగతనం చేయటానికి భయపడుతుంది. అడగాలి. ఆదాం చేసిన తప్పదే, అడగాలి. అడగలేదు. మరి ఆమె నేను చావాలి, నాతో పాటు నా భర్త కూడా చావాలనుకుంది. ఇదే చిత్రం. భార్య ఏమనుకోవాలి, నేను బ్రతకాలి, నా భర్త కూడా బ్రతకాలి, బాగుండాలి, మీ ఇద్దరం బాగుండాలి అనుకోవాలి. అంతే కదండి. యోబు భార్య వచ్చింది. వచ్చి ఏముంది యోబుతో? ఏముంది? ఇంకను నీవు యథార్థత వదలక ఉందువా, నీ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అంది. అంటే అర్థం ఏంటంటే నీ దేవుణ్ణి ఒకసారి నువ్వు దూషించి నువ్వు సూసైడ్ చేసుకో. మరి తర్వాత నువ్వేం చేస్తావు? మంగళసూత్రం బాగొట్టుకొని, శిరస్సును బాగొట్టుకొని, అండను బాగొట్టుకొని, తోడును బాగొట్టుకొని నువ్వేం చేస్తావు? ఏం సాధిస్తావు భూమి మీద? ఒక నీతిమంతుణ్ణి, ఒక యథార్థవంతుణ్ణి, ఒక భక్తిపరుణ్ణి చచ్చిపో అంటుంది. అంతే, శాపం వచ్చేసింది. ఇది నిబంధన అని చెప్పాడు చూడండి. ఆదాము హవ్వలతో మాట్లాడింది దేవుడు చేసిన నిబంధన అని వ్రాయించాడు. హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథంలో మీకు కనిపిస్తుంది ఆ మాట, వాళ్ళిద్దరితో నిబంధన చేశాడు అని. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు అన్నాడు చూడండి. ఈ తోట మధ్యనున్న మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అనే మాట ఏంటి అంటే నిబంధన. వారితో తన నిబంధన చేశాడు. కానీ మరి వాళ్ళు ఏం చేశారట? ఆదాము, చదువునాను 6:7, ఆదాము నిబంధనను మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరారు అన్నాడు చూడండి. నిబంధనకు లోబడ్డారా? నిబంధనను మీరారా? మీరారు. ఏది? భారతదేశపు సరిహద్దులు దాటండి. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య మనకు బోర్డర్ ఉంటుంది. ఈ హద్దు దాటండి. హద్దు దాటితే ఏమవుతుందో తెలుసా? ముద్దు పెట్టుకోరు, కాల్చి పడేస్తారు. అంటే మన హద్దుల్లో మనం ఉంటే క్షేమం, అంతేనండి. మన హద్దుల్లో, సరిహద్దుల్లో మనం ఉంటే క్షేమం. హద్దు దాటితే ప్రమాదం. అలాగే నిబంధనకు లోబడితే క్షేమం, నిబంధన మీరితే క్షామం. క్షేమం కాదు, ప్రాణాలకు ప్రమాదం. లోబడలేదు. నిబంధనను మీరారు. వారు నిబంధనను మీరారు. ఆ తరువాత ఇక ఇశ్రాయేలీలతో ఒక నిబంధన చేస్తున్నాడు. అది కూడా చూడండి. నిర్గమకాండం 24వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. నిర్గమకాండం 24వ అధ్యాయము
7వ వచనం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమని అనిరి అని ఉంది. చూడండి, అంటే మోషేకి ఇశ్రాయేలీయులకి అందరికి కలిపి ఒక నిబంధన ఇచ్చాడు దేవుడు. దానికి ప్రజలంతా ఏమన్నారండి? ఇశ్రాయేలు అంతా ఏమన్నారు? ఆ నిబంధనకు మేము విధేయులంగా ఉంటాం, మేము లోబడతాం. ఏదైనా తండ్రి మా క్షేమం కోరుతాడు, మా మంచినే కోరతాడు కదా, తండ్రి మంచినే కోరతాడు కదా, మేము విధేయులమై ఉంటాము అన్నారు. మరి విధేయులుగా ఉన్నారా? లేరు. ఏం చేశారో చూడండి. కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం ప్రియులరా. మంచి మాట మనం చదువుకుందాం. కీర్తనలు 78 చూడండి. కీర్తనలు 78వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. 32. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినమును ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోచేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. చూశారండి ఎలాంటి మాటను దేవుడు బైబిల్లో రాయించాడు. విధేయులమవుతాము, లోబడతాము, మీరు చెప్పినట్లుగా చేస్తాము అన్నారు. కానీ వాళ్ళేం చేశారు? తిరుగుబాటు చేశారు. బైబిల్ అంతా మనం జాగ్రత్తగా చదివితేనండి తిరుగుబాటు చేశారు. ఎవరి మీద తిరుగుబాటు చేశారు? తమ నాయకుడైన మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆ తరువాత ఐగుప్తు దేశంలో బానిసత్వం నుంచి దేవుడు విడిపిస్తే ఆ కన్న తండ్రి మీద కూడా తిరుగుబాటు చేశారు. ఏమండి, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించే క్రియలు చేశాడట దేవుడు. ఎర్ర సముద్రం వద్ద భయము, ఆశ్చర్యం పుట్టించే క్రియలు చేశాడు. చిన్న పని అండి అది? చిన్న పనినా? అసలు సముద్రాన్ని చీల్చటువంటి ఏంటంటే మాటలండి, మాటల. ఒకవైపేమో శత్రువులు ఉన్నారు, ఒకవైపేమో సముద్రం ఉంది కదా, ఎదర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం. ఏం చెయ్యాలి? అప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్పాడు తెలుసా? మోషే నువ్వు ఓరకనే ఉండు అన్నాడు. అర్థమైందో లేదో మరి మీకు? అదేంటి? 600 ఇనప రథాలతో శత్రు సైన్యం వస్తుంటే, ముందేమో ఎర్ర సముద్రం ఉంటే, ఏంటయ్యా మా పరిస్థితి అని ఇశ్రాయేలులు సనుగుతుంటే, మోషే ఏమో దేవుడితో ఏంటి నాయన ఈ పరిస్థితి అని ఆయన అంటుంటే, ఆయన ఏమన్నాడు? నువ్వు ఓరకనే ఉండు అన్నాడు. ఏది ఎంత తెలివి తక్కువడా మనం అనుకుంటాం కదా. ఇప్పుడు ఎదుటి వ్యక్తి గొట్టలో కర్ర తీసుకుని ఉరికొస్తున్నాడు. ఏమండి
వాడు మన మీదకి గొడ్డలో కర్ర తీసుకుని వస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఊరకనే ఉండు. అది పక్కనోడు అనుకోండి, పోయిన రూపేణి గారే, అమ్మా మీరు ఊరకనే ఉండు, చూసావులయ్యా తీసుకో ఆ మూల రోకల పండు ఏదో తీసుకో, ఏదో ఒక ఆయుధం తీసుకో. కానీ దేవుడు మోషేతో ఏమంటున్నాడు తెలుసా? ఊరకనే ఉండు. ఆ ఊరకుంటే నేను చూస్తానన్నాడు. అంతే, ఊరకనే నిల్చున్నాడు. తూర్పు నుంచి గాలిని రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఈ తూర్పు గాలి మీద చాలా స్టడీ చేశానండి. ఈ తూర్పు గాలి మీద చాలా స్టడీ చేశాను. అది భయంకరమైన గాలి. నీటి బొగ్గలు ఎండిపోతాయి ఆ గాలికి. పాతాళ గంగ, పాతాళ జలం అంటున్నావే, ఇంకిపోతుంది తూర్పు గాలికి. ఓటలింకిపోతాయి. ఎవడో తిక్కలోడు అన్నాడు, బాబునే గోగి, వాడు ఒక సైంటిస్ట్, బాబు గోగి పనికి మాలిన సైంటిస్ట్. మొదట్లోనండి మూఢనమ్మకాల మీద మాట్లాడాడు, పర్వాలేదు అనుకున్నాం. ఆ తర్వాత బైబిల్ జోలికి వచ్చాడు, బైబిల్ కథలు అంటున్నాడు. అసలు యేసుక్రీస్తు పునరుద్ధానం జరగలేదంటున్నాడు. అసలు ఎర్ర సముద్రం కూడా ఒక పెట్ట కథ అంటున్నాడు. పెట్ట కథ అసలు నీకు తెలుసా? ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడు అంటే సైంటిఫిక్గా విడగొట్టాడు. తూర్పు గాలి అన్నాడు. ఆ గాలిని రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. పూర్వీళ్ళు మాంసం కావాలని కోరుకున్నారు కదండి ఇశ్రాయేల్ అంతా. మాకు మాంసం కావాలి, మాంసం కావాలి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ తూర్పు గాలిని రప్పించి పూర్వీళ్ళు చచ్చిపోయేటట్లు చేశాడు. ఇదొక పెద్ద పాఠం, చాలా పెద్ద పాఠం. ఏమనుకుంటున్నారు? ఆషామాషిగా తీసుకోకూడదు, బైబిల్లో ఉన్నది. ఆ రాత్రి అంతా దేవుడు ఏం చేశాడంటే బలమైన తూర్పు గాలిని రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఇక అలా వారు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోషే ఏం చేశాడు? ఓరకనే ఉన్నాడు. అంతేనా? ఓరకనే ఉన్నాడు. దేవుడు భయము పుట్టించి క్రియలు చేశాడు ఎర్ర సముద్రం వద్ద. అలా ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించి క్రియలను చూశారు. మన్నాను తిన్నారు, పూరేడును తిన్నారు, తమ రక్షకుడైన దేవుణ్ణి మరచారు. 106వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 21, 22. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరచిపోయారు. బుద్ధుందా వాళ్ళకి అసలు? ఇశ్రాయేలు జనాంగానికి తెలివి ఏమైనా ఉందా? ఏమండి, ఐగుప్తు దేశంలో నుంచి, బానిసత్వం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. 11 అద్భుతమైన సూచక క్రియలు చేశాడు ఆయన. 11 ఎవరు చేయలేరు. అలా చేశాడు, అలా చేశాడు. కప్పలు రప్పించాడు, మిడతలు రప్పించాడు, నీరంతా ఎర్రగా చేశాడు, తెగుళ్ళు పుట్టించాడు, చాలా చేశాడు ఆయన. ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించే క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. అంటే నిబంధనను ఏం చేశారు అంటే తొంగలో తొక్కేశారు. అది మీరిచ్చిన ఈ నిబంధనకు, ఈ ధర్మశాస్త్రానికి మేము లోబడతాము, విధేయులమవుతాము అని చెప్పారు. మరి యెహోవా అంటే మంచివాడని చదువుకున్నాగా. మంచివాడు నిబంధన చేస్తే ఎలా ఉంటుంది? నిబంధన కూడా బాగానే ఉంటుంది, అంతే కదండి. నిబంధన కూడా బాగుంటుంది. మంచి నిబంధనే ఆయన చేసింది, వాళ్ళ క్షేమం కోరి. కానీ తమ రక్షకుడైన దేవునిని
మరచిపోయిరి. అంటే తొలి మానవుడు చేసిన నిబంధన విధేయుడు కావలేదు. ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన వారు విధేయులు కాలేదు, మారలేదు. కానీ కన్న తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తానే మార్చుకున్నాడు నిబంధన. తానే మార్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ముగింపులోకి వెళ్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమండి 12వ అధ్యాయం తీయండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 22. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునొక్కును, అనగా పరలోకపు యెరూషలేమునొక్కును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. జ్యేష్ఠుల సంఘం. ఏమంటే చూసారా, మనల్ని ప్రథములుగా చూస్తూ కన్న తండ్రి ఏం చేశాడో తెలుసా? నిబంధనని మార్చాడు. వినండి, ముగింపుకు వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మార్చాడు. ఏంటా మార్చిన నిబంధన అంటే క్రొత్త నిబంధన. ఏ నిబంధన అండి ఇది? క్రొత్త నిబంధన. ఇంతకుముందు మీకు ఏం చెప్పాను? మాటలతో కూడిన నిబంధన మోషేకు వచ్చింది, ఆదాము దగ్గరకు వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తుతో చేస్తున్నాడు ఒక నిబంధన. అది ఎలా వచ్చిందంటే మాటలతో కాదు, రక్తంతో వచ్చింది. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అంటే రెండవ నిబంధన ఎలా వచ్చిందంటే మాటలతో కాదు నాయన, మాటలతో కాదు నాయన, నా కుమారుడైన రక్తంతో వచ్చింది ఈ నిబంధన అన్నాడు. అబ్బా, రక్తంతో కూడిన నిబంధన ఏంటి? ఆ రక్తం చూసేనా మీరు మారతారు అనుకున్నాడు దేవుడు. ఎంత మంచోడండి ఆయన, ఎంత మంచోడు. అంటే మన కోసం దేవుడు ఏం చేశాడంటే నిబంధనను మార్చాడు. మన కోసం, మన మార్పు కోసం మరలా ఆ నిబంధన కూడా ఎలా చేశాడు అంటే తన కుమారుడైన రక్తముతో జరిగిన నిబంధన. మారతాడేమో అని, తన పిల్లలు మారతారేమో అని. పాత నిబంధనలో వినండి, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో మనిషి తప్పు చేస్తున్నప్పుడు ఏం జరిగేది తెలుసా? ఒక పావురాన్ని బలిచ్చేవారు, ఒక పక్షిని బలిచ్చేవారు, ఒక జంతువుని బలిచ్చేవారు కదా. ఆ రక్తం చిందిన తరువాత పాపక్షమాపణ కలుగుతుంది. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. నాకేమనిపించిందంటేనండి, తప్పు చేసింది నేను, పక్షి ఎందుకు చచ్చిపోవాలి? తప్పు చేస్తుంది మనం, పావురం ఎందుకు చచ్చిపోవాలి? తప్పు చేస్తుంది మనం, జంతువు ఎందుకు చచ్చిపోవాలి? ఎందుకు చచ్చిపోవాలి అంటే వాటిలో ఏముందో తెలుసా? బాగా చదివానండి, బాగా చదివాను. కృతజ్ఞత ఉందంట.
ఈ జంతువులకి, ఈ పక్షులకి ఏముందంటే కృతజ్ఞత. తండ్రి, మేము పుట్టింది వారి కోసమే, మేము పెరిగింది వారి కోసమే, మేము చావలసింది వారి కోసమే. అంతే కదండి. ఎస్, అంతే. గొర్రెను పట్టుకొని బాగా మేపి తీసుకెళ్తున్నాం అనుకోండి, ఉరికిద్దా? ఉరకదా. మెడ మీద కత్తి పెడుతున్నా కూడా దానికి ఏం తెలియదు, ఏమీ తెలియదు. కృతజ్ఞత. సండే అండి చికెన్ అయిపోయింది అన్నాడు అనుకోండి, బాబు ఒక నిమిషం నిల్చోండి అంటాడు. సరేనండి. అలా నిల్చున్న తర్వాత వాడు ఏం చేస్తాడంటే మన కళ్ళెదుటే మరొక కోడిని తీసుకొస్తాడు. కోడిని తీసుకొచ్చి ఏం చేస్తాడు? పేక మొత్తం కోస్తాడా? కోయడు. ఏం చేస్తాడు? సగం పేక కోస్తాడు. కోడి సగం పేక కోస్తాడు. సగం పేక కోసి ఆ బకెట్లో వేస్తాడు. అప్పుడు చూడండి, కోడి మాంసం మీరు తింటారో లేదు చూస్తాను నేనుగా. అరే కోసేది ఏదో పూర్తికి పోయినదరా అని అంటే కోడి కోసేది ఏదో పూర్తికి పోయినదు అంటదా కోడి. సగం పేక్కు వస్తాడు. అలా సగం పేక్కు కోసి బకెట్లో వేసిన తర్వాత ఆ రెక్కలు కాళ్ళు రెపరెపరెపలాడుతూ ఉంటుంది, రక్తం కారుతూ. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు వస్తుంది. బ్రతకాలిగా మనం. నువ్వు చేస్తున్న తప్పుకు పక్షుల్ని, జంతువులు ఎందుకు బలిస్తున్నాడంటే చూడు, ఒక్కసారి చూడు. నువ్వు ఇలా ఎన్ని తప్పులు చేస్తావు, ఎన్ని జంతువుల్ని కోసం చచ్చిపోవాలి, ఎన్ని పక్షులు చచ్చిపోవాలి, దాని ప్రాణం విలవిల్లాడుతుంది చూడు. మారతాడేమో అని, వాటి ప్రాణం చూసేనా మారతాడేమో. విలవిలలాడిపోతున్న జంతువుల, పక్షుల ప్రాణాన్ని చూసి వీడు తప్పు చేయకుండా ఉంటాడేమో అని పక్షుల్ని బలిచ్చాడు. కానీ తన బిడ్డల్ని బలివ్వలేదు, తన కొడుకులు బలివ్వలేదు. ఆఖరికి తన కుమారుణ్ణి బలిచ్చాడు. ఆ రక్తంతో చేశాడు క్రొత్త నిబంధన. మారతాడేమో అని. మారాడా? అసలు సంఘంలోనే మారలేదు. ఇప్పుడు నేను వాక్యం చూపిస్తాను. సంఘాలలోనే మార్పు రాలేదు, క్రైస్తవ్యంలోనే మార్పు రాలేదు. చూడండి, కొన్ని వచనాలు చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 23, 24 ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23, 24. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టు అన్నాడు. ఆగు. అర్పణ అర్పించడానికి వచ్చాడు భక్తుడు కదండి. అర్పణ అర్పించడానికి వచ్చాడంటే మనం కూడా ఏమనుకుంటాం? చూడండి ఎంత భక్తి ఆయనకి, అర్పణ తీసుకొచ్చాడు దేవుడికి, ఎంత మంచివాడు చూడండి అనుకుంటాం. ఈ బలిపీఠం దగ్గర అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు తన సహోదరుని మీద ఏదైనా విరోధ భావం ఏదైనా కలదని తలస్తే అప్పుడు యేసు ప్రభు గారు అంటున్నాడు, నీ అర్పణ అక్కడే విడిచిపెట్టు అన్నాడు. నీ అర్పణ అక్కడే విడిచిపెట్టు, నాకొద్దు అన్నాడు. నీ అర్పణ విడిచిపెట్టు అన్నాడు. మరి ఏం చేయాలట? నెక్స్ట్ వచనం 24. మొదట చదువమ్మా. మొదట నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి ఈ అర్పణ అర్పించు అన్నాడు. అంటే బాగా వినండి, ముందు అర్పణ, ముందు సమాధానమా? ముందు నీ అర్పణ కాదు నాకు కావాల్సింది, ముందు సమాధానం అన్నాడు మొదట. రైట్. ఇప్పుడు మీరు సంఘానికి వస్తున్నారు,
ఆరాధనకు వస్తున్నారు. మొదట ఏం చేయాలి? ఫస్ట్ చెప్పండి. నేను చీపు ఊడుస్తానండి, నేను మైక్ పెడతానండి, నేను కానుకేస్తానండి కాదు. మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ సహోదరుని మీద కానీ నీ సహోదరి మీద కానీ ఏదైనా విరోధ భావం ఉందేమో సమాధానపడి రా. ఇప్పుడు నువ్వు పాట పాడుతున్నావు, దేవుడు ఏమంటాడు తెలుసా? నీ పాట ఆపు అన్నాడు. అదేంటి ప్రభు, నేను పాడకపోతే పాడేవాళ్ళు ఎవరు లేరు ప్రభు. నీ పాట ఆపు, నీ ప్రార్థన ఆపు, నీ అర్పణ ఆపు. మరి ఏం చేయాలి తండ్రి? సమాధానపడు అన్నాడు. ఎంత మంచోడండి ఆయన. సమాధాన పడతారా? మరి ఏమంటారు? నేను సమాధాన పడను, మాకు కుటుంబం అలాగ ఉంది, మా కుటుంబాలు పెద్ద కుటుంబాలు అంటారు అందరూ. మా ఉద్యోగం ఎంత, అసలు మా ఆస్తి ఎంత, మా కథ ఏంటి, అసలు ఈ మద్దకాల్లో సగం పల్లె మాదే, మా కుటుంబమే. ఏంటి అహంకారం, ఏంటి గర్వం దేవుడి దగ్గర, ఏంటి విర్రవీగితనం? వెళ్ళి సమాధానపడు, ఆ తర్వాతే అర్పణ అన్నాడు. ఎంత మంచోడండి ఆయన. ముందు సమాధానం అన్నాడండి. అందుకే బైబిల్లో దేవుడు ఏమి రాయించాడు తెలుసా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నువ్వు దేవుని కుమారుడే? ఎస్. నువ్వు దేవుని కుమార్తెవా? ఎస్. ఆ అర్హత అసలు ఉందా? ఇద్దరు సహోదరుల మధ్య సమాధానం అనే బంధాన్ని కలుపుతున్నావా? ఇద్దరు సహోదరుల మధ్య పచ్చగడ్డెత్తే బొగ్గుమనేటట్టు చేస్తున్నావా? చెప్పు. వైరం పెంచుతున్నావా? పెంచకూడదు. వైరం పెంచకూడదు. సమాధానం, సమాధానం. ఎస్. ఏమనుకుంటున్నారు క్రైస్తవ్యం అంటే? మారిన నిబంధనలో దేవుడు మార్చిన రక్తముతో చేసిన ఈ నిబంధనలో సమాధానం అంటున్నాడు. తన రక్తము చేత ఏం చేశాడండి? అన్యులను ఇటు ఇశ్రాయేలీలను ఏమండి మధ్య, ఉభయుల మధ్య గోడను పడగొట్టి దేవునితో సమాధాన పరిచాడట యేసుక్రీస్తు వారు. ఎంత మంచోడండి ఆయన. మీరు కూడా అండి సమాధానంగా ఉండాలి. విరోధ భావం ఉండకూడదు. మీకు ఒకరి మధ్య ఒకరికి సమాధానం ఉండాలి. అలా సమాధానం ఉంటేనే బలలో చేయండి, అలా సమాధానం ఉంటేనే అర్పణ ఇవ్వండి, అలా సమాధానం ఉంటేనే పాట పాడండి. లేకపోతే పాట పాడొద్దు, పాడద్దు. ఎందుకు? నీ పాట నాకెందుకు? అదే నువ్వు సమాధానపడి పాడు, దేవుడు చాలా సంతోషపడతాడు. నువ్వు సమాధానపడి కానుకి, దేవుడు చాలా సంతోషిస్తాడు. నువ్వు సమాధానపడి ప్రార్థన చేయి. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. బ్లెస్ చేస్తాడు తండ్రి, ఆశీర్వదిస్తాడు. అందుకే అన్నాడండి, మొదట నువ్వు చేయాల్సింది అర్పణ కదయ్యా, మొదట నీ సహోదరునితో సమాధానపడు అన్నాడు. సంఘాల మధ్య సమాధానం లేదు, సంఘంలోనే సమాధానం ఉండదు, సేవకుల మధ్య సమాధానం ఉండదు. మరి ఇంకెందుకండి మరి మనం భక్తి చేయటం? ఎందుకండి భక్తి చేయటం? ఎందుకండి? భక్తికి అర్థం అదేనండి? కాదండి. క్రైస్తవుడు అంటేనే సమాధాన పడేవాడు, శత్రువును క్షమించేవాడు, శత్రువుకి భోజనం పెట్టేవాడు, శత్రువు ఆకలి తీర్చేవాడు, ప్రాణం ఇచ్చేవాడు, ప్రాణం తీసేవాడు కాదు. మారిన నిబంధన, క్రొత్త నిబంధన. ఆ నిబంధనలో ఒక్క మాట చెప్పాడు, అమ్మా ముందు సమాధానపడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదువు నాన్న. 14. అందరితో మన సంఘం కదా, కాకపోయినా
అందరితో, మన సేవకుడు కదా అయినా అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. అసలు మీరు ప్రయత్నం చేస్తే ఏది వల్ల కాకుండా పోతే చెప్పండి. అసలు మీరు ప్రయత్నం చేయాలని మనసు మీకు రావాలి. ఆ సంకల్పం మీకు వస్తే అసలు ఏది మన వల్ల కాకుండా పోతుందండి? అది అవుద్దా? ఏదైనా అవుద్దండి. మనం అనుకోవాలే కానీ దేనినైనా సాధిస్తాం కదండి. ఏనుగును ఆడియట్లేదండి, చెప్పండి ప్లీజ్. ఏనుగును ఆడియట్లేదా? సింహాలతో ఆడుకోవట్లేదా? మొసళ్ళతో ఆడుకోవట్లేదా? ఇర్విన్ అని వాడు ఉన్నాడండి, మొసళ్ళతో ఉంటాడు ఎప్పుడు. ఇర్విన్. పాములు. అసలు మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. సమాధానం చిన్నదే కదండి. అసలు అందరితో సమాధానమును. 2 పరిశుద్ధత. నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా. ఇది నిబంధనలో ఉంది, ఇది సమాధానం. పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చెయ్యండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే అర్థం ఏంటంటే అసలు నువ్వు పరలోకానికి వెళ్ళవని అర్థం. ఏమండి, సమాధానం లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఈ క్యారెక్టర్ లేకుండా నువ్వు మారకుండా అలాగే ఉంటే మనల్ని ప్రేమించి నిబంధనలు మార్చాడు. కానీ మనిషి మారకుండా, పరిశుద్ధత లేకుండా, సమాధానం లేకుండా అలాగే బ్రతికి చచ్చిపోతే ఆరని అగ్ని, చావని ఆత్మ. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పి పాఠాన్ని ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. సుమియోను మీకు తెలుసు కదండి. సుమియోను యేసుక్రీస్తు పసిబాలుడుగా ఉన్నప్పుడు దేవాలయం దగ్గర తీసుకొచ్చారు. మరియా యోసేపుకి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన తర్వాత సుమియోను గారు ఏం చేశాడంటే ఆ బాలుని 2 చేతుల్లో తీసుకున్నాడు. తీసుకొని ఏమని పలికాడో తెలుసా? నాదా, యేసుప్రభుని చూసి, నాదా సత్యస్వరూపి, నీవు నీ ప్రజలకు కలుగ చేసిన సమస్త రక్షణను నేను కల్లారా చూశాను. ఇప్పుడు నీ దాసుని సమాధానముగా పోనిచ్చుచున్నావు అన్నాడు. ఏమర్థమైంది? ఏం అర్థం కాల మనకి. బాగుంది ఆ వచనం, ఏం అర్థం కాల. ఏం అర్థం కావాలో చెప్తా వినండి. సుమియోను గారు చావటానికి సిద్ధంగా ఉన్నాడు. వయసు పెరిగింది కదా, వయసు పెరిగింది. ఆయన ఆలోచన ఏంటి? లేఖనాలలో ప్రకారంగా బాలుని తీసుకోవాలి, ప్రభువుని స్తుతించాలి, ఆ రక్షణను కళ్ళారా చూడాలి. నాయన సమాధికి వెళ్ళేటప్పుడు నేను సమాధానంగా పోవాలి. ఇక్కడలో ఉన్న మనం అంతా సమాజం విడిచి సమాధులకు వెళ్ళాలా? తప్పదు కదండి, ఏదో ఒక రోజు తప్పదు కదండి. తప్పదుగా. ఈరోజు బ్రతుకున్నాం సమాజంలో, చచ్చిపోతే సమాధుల్లో. ఆ సమాధికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే దేవునితో, సంఘముతో, పరిశుద్ధులతో సమాధానంగా బ్రతికి నువ్వు వెళ్ళాలి సమాధులకి. ఇప్పుడు నీ దాసుని సమాధానముగా పోనిచ్చుచున్నారు. మీరు సమాధానంగా వెళ్ళాలి, నేను సమాధానంగా వెళ్ళాలి సమాధికి. లేకపోతే దేవుడు అంగీకరించడు. అందుకే అన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని. అందుకే సమస్తం అందరితో సమాధానమును, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం. మరి ఈ నిబంధనలు మంచి మాట కదండి. అందరితో సమాధానం, పరిశుద్ధత, ఏ తప్పు చేయకుండా, క్యారెక్టర్ను కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ మన జీవితాన్ని ముగించుకుంటే ఎంత అదృష్టవంతులు.
అంతేనా? భక్తిగానే చేస్తూ ఎట్లా? ఒక ఆమె పేరు దేవమ్మ. అక్కడ మీరెవరు ఉంటే బాధపడకండి, పేరున్న వాళ్ళు. పొద్దున్నే పనికి వెళ్తుందండి, రాత్రి 11 ఇంటికి రావట్లేదు. ఎవరు? ఏమా దేవుడి పేరు పెట్టుకుంది. ఏంటి అని చెప్పి పెద్దలందరూ ఏం చేశారంటే, అప్పట్లో మరి ఈ పెట్రోమాన్స్ లైట్లు తెలుసండి? పెట్రోమాన్స్ లైట్లు ఇలా గ్యాస్ కొట్టి తీసుకొని వస్తారు, లాందర్ లైట్ లాగా ఉంటాయి. ఈ పెట్రోమాన్స్ లైట్లు అందరూ ఒక 4-5 పెద్దలు కలిసి తల మీద పెట్టుకొని పొలాల మీద తిరుగుతున్నారు. ఎక్కడ అని 12 అవుతుంది. ఇక చూడండి, మిరపకాయలు దోస్తుంది, మినుములు దోస్తుంది, పత్తి మూటలు కడుతుంది, అవన్నీ ఒట్టుకు చేరుస్తుంది. లైట్లో చూసేసరికల్లా ఆవు కనపడుతుంది. ఏమ్మా, బల్ల తీసుకుంటున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, ఇంత పెద్ద వయసు వచ్చింది, 3 ఆడపిల్లలు, నీకు ఈ పోయే కాలం ఏం పని అమ్మా అని అడిగితే ఆమె ఏమంటుంది తెలుసా? 3 ఆడపిల్లలు మీరు పెళ్లి చేస్తారా? చెప్పండి మరి, 3 ఆడపిల్లలు మీరు పెళ్లి చేస్తారా? మరి నేను ఎట్లా బతికేయాలా అంటే, ఎట్లా బ్రతికేయటానికి దొంగతనం చేస్తావా? మరలా దేవుడి దగ్గర వచ్చి ప్రభు నన్ను క్షమించు మరొకటి దాక్ష తీసుకుంటా. ఆ బ్రతికితే బ్రతకపోతే అంటే భక్తే లోకం అదనమాట. వద్దు. పరిశుద్ధత, క్యారెక్టర్. ఈమె ప్రభుని నమ్ముకుందండి, అసలు దొంగతనమే చేయదండి. ఈమె ప్రభుని నమ్ముకుందండి, అసలు మోసమే చేయదండి. ఈమె ప్రభుని నమ్ముకుందండి, అసలు అబద్ధమే ఆడదండి. ఏం పేరు అమ్మంటే రూత్ అంటది. ఇంటికి వెళ్ళి చూడాలా, మొత్తం బూతులే ఉంటాయి. వద్దు, క్యారెక్టర్ని కలంకం పరచుకోవద్దు. అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండండి, లేకపోతే ప్రభువుని చూడలేరు. మారిన నిబంధనలో మనిషి ప్రవర్తన మారకపోతే ఆరని అగ్నికి బలైపోతాం. మాటిద్దాం, నిబంధనకు లోపడదాం, విధేయులు అవుదాం, సమాధానంగా ఉందాం, పరిశుద్ధత కలిగి ఉందాం, భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. కలుపుసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మారిన నిబంధన, మారని మనిషి ప్రవర్తన. ఒకనాడు మాటలతో చేశారు నిబంధన, మరొకసారి మనిషి మార్పు కోసం రక్తంతో చేశారు నిబంధన. ఆ రక్తం కళ్ళార చూసిన ప్రజల హృదయాలలో పరివర్తన రావాలి తండ్రి, మార్పు రావాలి తండ్రి. మీరు కోరుకున్నారు తండ్రి. అందరితో సమాధానంగా, అందరితో పొరుగువానితో సత్యమే మాట్లాడుతూ, పరిశుద్ధత కలిగి ఉంటూ, మా క్యారెక్టర్ కాపాడుకుంటూ, మిమ్మల్ని చూసి అదృష్టం, మీరున్న లోకానికి చేరే అవకాశం మీ బిడ్డలందరికీ ప్రసాదించండి. విచ్చేసిన దైవ సేవకులందరినీ, వారి సంఘములను దీవించండి తండ్రి. స్థానిక కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ మీ పిల్లలందరినీ చల్లగా కాచి కాపాడండి. సుదూర ప్రాంతం నుంచి మమ్మల్ని ప్రేమించి మా ఆత్మీయ సహోదరులు, మీ కుమారులు రూబెన్ గారు, దైవ సేవకులు, పిల్లలందరూ ప్రేమించి తీసుకొచ్చారు, మంచి మాటలు వినిపించారు తండ్రి. మీ బిడ్డల్ని ఆత్మీయంగా బలపరిచి సంఘక్షేమం కోసం మంచి మాటలు అనుగ్రహించారు. సాత్వికంతో అంగీకరించి వారి ఆత్మలను రక్షించుకున్నట్టుకు సహాయపడండి. సంఘమంతా బలమైన కార్యములు మీ కొరకు చేయుటకు తండ్రి, ఆత్మల రక్షణార్థమై మీ పిల్లలు కష్టపడుటకు సహాయపడండి. ఇంత జ్ఞానాన్ని నేర్పించి ప్రయోజకులుగా చేసిన మీ కుమారుడు జయశాలి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ పిడుగురల్ల నిర్మాణం జరుగుతుంది నాయన, తోడుగా ఉండండి.
కష్టపడుతున్న ప్రతి బిడ్డను, సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. తిరిగి మా ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా గృహమునకు చేరి మరలా మీ బిడ్డలతో కలుసుకునే అదృష్టం మరొకసారి మాకు అనుగ్రహించి జ్ఞానవాక్కులు వినుటకు కృప చూపమని క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.